మూవీ అయితే యునానిమస్ టాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనము. మిక్స్డ్ రివ్యూస్ అయితే వస్తాయి అనుకుంటాను నేనైతే. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సినిమా మాత్రం ఆబ్వియస్లీ ఇంత టికెట్ హైట్ పెట్టుకున్నందుకు మీకు టీఎస్ఐపీ నుంచి చాలా వరకు బాగానే వస్తాయి కలెక్షన్స్. కానీ కలెక్షన్స్ చూసుకొని టాక్ అయితే చెప్పలేవు. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్లో అయితే నాట్ అప్ టు ద మార్క్ అయితే నాకు అనిపిస్తుంది. నాకు పార్ట్ 1 కంటే ఎంటర్టైనర్ బ్రో. సుకుమార్ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా స్మూత్గా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. మన తెలుగు సినిమా ఇన్ని రోజులు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసాం, ఈ 3 years వెయిట్ అయితే వర్క్ బ్రో. మన ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ సేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సెకండ్ పార్ట్లో ఎమోషన్స్ కానీ సుకుమార్ లెవెల్ టేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది. చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ చాలా బాగా తీశారు. మంచి మెసేజ్ వచ్చింది. యాక్షన్ మాత్రం పిచ్చిగా చేశాడు. ఫైట్స్ అన్ని బాగున్నాయి, మూవీ మొత్తం బాగుంది. కానీ మిక్స్డ్ రివ్యూస్ వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఐటమ్ సాంగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి బ్రో. మూవీ మొత్తం కానీ అంటే స్టార్టింగ్ ఇప్పుడు మన మూవీ ఎలా ఉన్న ఐటమ్ సాంగ్ మాత్రం సూపర్ ఉండిద్ది కదా బ్రో. ఐటమ్ సాంగ్ డిపెండ్ అవ్వలేం కదా అంటే ఐటమ్ సాంగ్ తో పాటు అంటే సమంతను ఎవరైతే ఎవరు మ్యాచ్ ఊవంట అయితే పీక్ ఎక్స్పీరియన్స్. వీడు ఊవంటావో చూసాక 1 month నిద్ర లేగలేదు. మా ఫ్రెండ్ వీడు గిరీష్ ఊవంటావో చూసాక 1 month అసలు లెగలేకపోయాడు. ఇక్కడ లోకల్ వీడే, కుకట్పల్లి లోకల్. ఆగు, ఐటమ్ సాంగ్ గురించి చెప్పరా. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ అదిరిపోయింది. చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే స్టోరీని అప్రిషియేట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా కొంచెం అల్లు అర్జున్ పరంగా చూస్తే డైలాగ్ డెలివరీ కానీ వాడి మేనరిజం కానీ యాక్షన్ మాత్రం తగ్గేదే లేదని చాలా బాగా చేశాడు. 3 years వెయిట్ అయితే వర్త్ బ్రో. సినిమా పక్క కమర్షియల్ ఎంటర్టైనర్. పుష్ప 3 చూద్దాం. ఇంకా ఇప్పుడే కదా, ఈరోజు నైట్ ఫస్ట్ పుష్ప 2 గురించి ఆలోచించి, ఈరోజు నైట్ ఫస్ట్ పుష్ప 2 గురించి ఆలోచించి రేపు పుష్ప 3